బాబు కానీ పాప కానీ 2025లో పుట్టిందా? 2025 = 9. 9 అంటే కుజుడు. సో కుజుడు దీవెనల వల్ల వీళ్ళకి పెద్దల నుంచి ఆస్తులు, కార్లు, భూములు, బంగ్లాలు చాలా రావాలి. 9 అంటే కంప్లీషన్, ఒక చాప్టర్ అయిపోబోతా ఉంది. ఇట్ ఇండికేట్స్ ఏ న్యూ బిగినింగ్. సో నవగ్రహాలు, బాడీలో నవరంధ్రాలు, 9 నెలలు తల్లి మోసిన తర్వాత డెలివరీ. 9 అంటే కంప్లీషన్, ఆ పని అయిపోవచ్చింది అని. మళ్ళీ 10 అంటే మళ్ళీ 1కి వెళ్తున్నాం. సో 1 to 9 నంబర్స్. 9 ఇస్ ద లాస్ట్ నంబర్. ఈ 2025లో పుట్టిన వాళ్ళకి మంచి మనసు ఉంటుంది. ఎవరన్నా బాధపడితే చూసి తట్టుకోలేరు. డిఫెక్ట్ ఏమంటే ముక్కు మీద కోపం ఉంటుంది. వీళ్ళు మెత్తగా చెప్తే వింటారు, దబాయించినా భయపించినా భయపడరు, తగ్గరు. ఇలాంటి వాళ్ళకి పేరులో 8 నంబర్ అండ్ 9 నంబర్ పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళు 2025, 2 అంటే చంద్ర ప్రభావం. సో 2 అంటే చంద్రప్రభావం వల్ల సాఫ్ట్, సెన్సిటివ్, హైట్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, ప్రేమ ఎక్కువ, అందరినీ మన అనుకుంటారు. 0 అంటే సంపూర్ణం, 2 అంటే మళ్ళా చంద్రప్రభావం, 5 అంటే బుధుడు, మంచి మాటకారులు. ఈ కాంబినేషన్లో మీ పిల్లవాడి పేరులో 8 లెటర్స్ కానీ 9 లెటర్స్ కానీ 8 నంబర్ కానీ 9 నంబర్ కానీ పెడితే అదృష్టం అంతా దురదృష్టం అయిపోతుంది. సో ఇలాంటి కాంబినేషన్లో పేరు ఏ లెటర్, జే లెటర్, ఎస్ లెటర్, బి లెటర్, సి లెటర్తో పెట్టుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మీ పిల్లలకి పేరు కరెక్ట్గా పెట్టారా లేదా? ఎందుకంటే 10వ క్లాస్ వరకు మార్చుకోవచ్చు ఆధార్లో, బర్త్లో. సో మీ పిల్లల పేరు బాగుందా లేదా నాకు వాట్సాప్ చేయండి. బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు పెట్టిన పేరులోనే ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి పెట్టినా మీకు 24 hours రిప్లై వస్తుంది. ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడకూడదు. వాట్సాప్ చేశాక 24 hours డిస్టర్బ్ చేయకండి. మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో రిప్లై ఇస్తాను. వెంటనే మీకు ఏ నంబర్ నుంచి వాయిస్ వచ్చిందో ఆ నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. లేట్ చేయకండి. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు.